నేను చాలా సాటిస్ఫై అయినా కల్కి మూవీ అయితే మాత్రం కల్కి మూవీ అయితే చాలా బాగుంది. ముందుగా నాగ్ అశ్విన్ హ్యాట్స్ ఆఫ్ మైథాలజీ కాన్సెప్ట్ తీసుకోవడం, సైంటిఫిక్గా దాన్ని యూటిలైజ్ చేయడం అండ్ మహాభారత ఇన్ఫ్లుయెన్సెస్ని చాలా బాగా డాట్స్ని కనెక్ట్ చేయడం, ఫ్యూచర్లో కల్కి రాబోతుంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఒక ఇమాజినేషన్గా తీసుకుని మూవీగా తీయడం అనేది నాగ్ అశ్విన్ హ్యాట్స్ ఆఫ్. ఎక్స్పెషల్లీ నాగ్ అశ్విన్ లేకపోతే కల్కి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్ అశ్విన్కి. నాగ్ అశ్విన్ లేకపోతే కల్కి లేదు. అండ్ నెక్స్ట్ అసలు మూవీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి స్టోరీ బిల్డింగ్ అంటే క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేయడం కానీ అసలు ఏంటి కథ అనేది. సో ఫస్ట్ హాఫ్లో బుజ్జి భైరవ క్యారెక్టర్ బుజ్జి బాండింగ్ ఎటువంటిది, సో అట్లా మనకి స్లోగా వెళ్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్లో చాలామంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉందంటారు. స్లో దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ బాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక మెల్లిగా స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతాం మనం అండ్ స్లో పాయిజన్ లాగా. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికైతే అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్షన్ చాలా మనం ఏవైతే కేమియోస్ ఉన్నాయనుకున్నామో ఆ కేమియోస్ అయితే 100% ఉన్నాయి. ఆ కేమియోస్ కూడా ఇంట్రొడక్షన్ చేశారు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది. వీటి గురించి డీటెయిలింగ్గా సెకండ్ పార్ట్లో చూడొచ్చు మనం. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం నెవర్ ఎవర్ సీన్ అవతారులో ప్రభాస్ని చూస్తాం మనం. ఆ రేంజ్లో మనకి గూస్ బంప్స్ ఇప్పిస్తారు, పూనకాలు ఇప్పిస్తారు ప్రభాస్. లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అయితే ఫైట్ సీన్స్ కానీ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అసలు మామూలు పూనకాలే ఉంటాయి, అరిచి గొంతులు పోతాయి. అండ్ ఈ సినిమా మహాభారతం గురించి ఐడియా లేని వాళ్ళు చూస్తే కనుక వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఉంటాయి. అంటే ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంది క్యామియోస్. అండ్ అది కూడా ఎక్కువసేపు ఉండే కేమియోస్ ఒకసారి వెళ్ళిపోతాయి. అంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంట్రొడక్షన్ చేయడం మనకి. ఫస్ట్ పార్ట్ కంప్లీట్లీ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది కల్కి సినిమాటిక్ యూనివర్స్. ఇది ఒక జస్ట్ ఇదే బిగినింగ్ ఆఫ్ ది కల్కి సినిమాటిక్ యూనివర్స్.